జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తుతం తన మొదటి బాలీవుడ్ సినిమా వార్ 2తో బిజీగా ఉన్నాడు. విడుదల వరకు ఇదే సినిమాతో జర్నీ చేయబోతున్నాడు జూనియర్. అయన్ ముఖర్జీ ఈ సినిమాకు దర్శకుడు. RRR సినిమాతో బాలీవుడ్లో కూడా మంచి గుర్తింపు రావడంతో వార్ సీక్వెల్ కోసం తారక్ను ఒక హీరోగా తీసుకున్నాడు అయన్ ముఖర్జీ. స్పై యూనివర్స్లో భాగంగా ఈ సినిమా వస్తుంది. అంతా బాగానే ఉంది, కానీ వార్ 2 ప్రస్తుతం డేంజర్ జోన్లో ఉంది. ఈ కష్టాలు దర్శక నిర్మాతలతో పాటు హీరోలను కూడా భయపెడుతున్నాయి. దాంతో అభిమానులు కూడా కంగారు పడుతున్నారు. లేక జూనియర్ ఎన్టీఆర్ బాలీవుడ్లో ఒక సినిమా చేయాలని ఫిక్స్ అయిపోతే దానికి ఎన్నో సవాళ్లు ముందు నుంచి టెన్షన్ పెడుతున్నాయి. ఇండియన్ స్క్రీన్ పై ఒకప్పట్లా ఇండియా పాకిస్తాన్ కథలకు డిమాండ్ తగ్గిపోయింది. ఒకప్పుడు పాకిస్తాన్ ప్రధానంగా చేసిన సినిమాలు ఇండియాలో కాసుల వర్షం కురిపించాయి. బజరంగి భాయిజాన్ దగ్గర నుంచి నిన్న మొన్నటి పఠాన్ వరకు 100 కోట్లు వసూలు చేశాయి. కానీ ఇప్పుడు ఇండో పాక్ కథలకు ఆ రేంజ్ డిమాండ్ కనిపించడం లేదు. గతేడాది విడుదలైన ఫైటర్ కనీసం వచ్చినట్లు కూడా ఆడియన్స్కి ఐడియా లేదు. వార్, పఠాన్ లాంటి సినిమాలు తెరకెక్కించిన సిద్ధార్థ్ ఆనంద్ దీనికి దర్శకుడు. ఇండియా పాకిస్తాన్ నేపథ్యంలో వచ్చిన కథ ఇది. దీనికి కేవలం 300 కోట్ల గ్రాస్ మాత్రమే వచ్చాయి. అందులోనూ షేర్ 200 కోట్లు కూడా దాటలేదు. ఇది మాత్రమే కాదు, సల్మాన్ ఖాన్ హీరోగా వచ్చిన టైగర్ 3 పరిస్థితి కూడా అంతే. మన అక్షయ్ కుమార్ హీరోగా నటించిన స్కై ఫోర్స్ కూడా ఇండో పాకిస్తాన్ నేపథ్యంలోనే వచ్చింది. ఈ 3 సినిమాల ఫలితాలు చూసిన తర్వాత వార్ 2 ఎలా ఉండబోతుందో అనే కంగారు అందరిలోనూ కనిపిస్తోంది. ఒకవేళ ఇది కూడా ఇండియా పాకిస్తాన్ నేపథ్యంలోనే వస్తే దర్శకుడు అయన్ ముఖర్జీ దానికోసం చాలా పెద్ద మ్యాజిక్ చేయాల్సి ఉంటుంది. ఏదో రొటీన్ స్టోరీ చేస్తే మాత్రం వార్ సీక్వెల్ నిరాశపరచడం ఖాయం. ఎన్టీఆర్, హృతిక్ రోషన్ లాంటి హీరోలున్నా కూడా కథలో చాలా బలం ఉంటే కానీ ఈ సినిమా వర్కౌట్ అవ్వడం కష్టం. మరి ఇలాంటి సవాళ్లను దర్శకుడు ఎలా ఎదుర్కొంటాడో చూడాలి.